ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. జై శ్రీరామ్. జై శ్రీ ఆంజనేయ. ఎన్ఎల్ఆర్ ఛానల్ చూసే భక్తులందరికీ, ప్రజలందరికీ భగవంతుడి యొక్క దీవెనలు, భగవంతుడి యొక్క ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని ముక్కోటి దేవతలని ప్రార్థిస్తున్నాను. ఓం నమ శివాయ. దేవుడి యొక్క భక్తులు, ప్రజలు అందరి కోసం 12వ నెంబర్ సంబంధించిన వీడియో పంపుతున్నాను. దయచేసి ఫస్ట్ నుండి లాస్ట్ దాకా చూడండి. ఈ గురించి మంచి సందేశాలు పంపుతున్నాను, చూడండి. భగవంతుడు చెప్తున్నాడు, ధర్మాన్ని నువ్వు కాపాడు, నిన్ను నేను కాపాడుతాను అని చెప్తున్నాడు. భగవంతుడు చెప్పడం జరుగుతుంది. దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. ప్రజల అందరికీ దేవుడి కార్యక్రమం చేస్తున్నాను. దయచేసి అందరూ ముందు ఈ కార్యక్రమానికి జయప్రదం చేయండి అని, భగవంతుడి యొక్క దీవెనలు మీ మీద ఎల్లప్పుడూ ఉంటాయని విషయం అందరికీ తెలుసుకోండి. మీకు మంచి సందేశాలు పంపుతున్నాను. మనం ఇష్టపడితే చేసే పనులు మనము విజయం చేకూరుస్తుంది. ఏంటంటే వారిలో మంచితనం చూసే మనకి ప్రశాంతత ఎక్కువ. మనం ఎంత ఓపికతో ఉంటామో, మనము చెడ్డవారి నుండి ఎంత దూరంగా ఉంటామో అంతే గౌరవం ఉంటుంది, కాదంటారా? ఎంత తక్కువ ప్రేమని చూపిస్తామో అంతే మనశ్శాంతి ఉంటుంది. ఎంత తక్కువ ఆశపడతామో అంతే ప్రశాంతత ఉంటుంది. ఎంత తక్కువ మాట్లాడతామో అంతే గౌరవం ఉంటుంది. కష్టం అనే ఎవ్వరూ కొనేది కాదు, ఆనందం అనేది ఎవరూ అమ్మేది కాదు. జీవితం ఇచ్చే అనుభవాలే కష్ట సుఖాలు. మనిషిలో లేని అంత డబ్బు సంపాదించిన, ఒక మనిషి ఎంత డబ్బు సంపాదించినా వారి పరిస్థితులు పెరిగిపోతున్నారు. ప్రాణాలు పోయిన తర్వాత మొయ్యవలసినది ఆ నలుగురి తగ్గిపోతున్నారు. మనం చేసే పనులు అడియాసులు అయ్యి కూడా మన ముందు భవిష్యత్తు మాత్రం నిలబడి ఉంటుంది, కాదంటారా? గౌరవం అనేది వయసుకి బట్టి కాదు, మనం అవతల వాళ్ళకి ఇచ్చే సంస్కారాన్ని బట్టి ఉంటుంది. తాటి చెట్టు, టెంకాయ చెట్టు ఎంత పెరిగినా దాని కింద ఎవరు నిలబడరు. వేప చెట్టు, మర్రి చెట్టు చిన్నగా ఉన్నా సరే ఆ చెట్టు కింద నిలబడతారు. సాయం అడిగేవాడు భక్తుడు, సాయం చేసేవాడు దేవుడు. భక్తులు ప్రజల ముందుకు వచ్చి భగవంతుడి కార్యక్రమంలో పాల్గొంటే భగవంతుడు మీకు తోడుగా ఉంటాడు. అంతేకాదు, మీకు ఎటువంటి కష్టము వచ్చినా మీకు అన్ని వేళలా సహాయం చేస్తాడు భగవంతుడు. మీకు సహాయం చేసేవాడిని చూసి ఎగతాళిగా నవ్వకు. రేపు ఆ చెయ్యే నీది కావచ్చు, అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. జీవితం మనం అనుకున్నంత సులభం కాదు. కొన్నిసార్లు మనం తప్పు చేయకపోయినా మనం శిక్ష అనుభవించాల్సి వస్తుంది, కాదంటారా? మంచి మనసు ఉన్నటువంటి వ్యక్తిని మాటలతోనూ ఆ వ్యక్తి యొక్క మనసుని కష్టాలు పెట్టకుండా వెంటరాని బంధువుల కోసం అనిపెరగని పోరాటం చెయ్యకు. మీ పుట్టుకకు కారణం ఏమిటో తెలుసుకో. జీవితం అంటే ఏమిటో అర్థమవుతుంది. జీవితంలో ఒకటి పొందాలనుకుంటే ఇంకొకటి పట్టుకోవాల్సిందే. జీవితం కోల్పోవడం మాత్రమే కాదు, ఎప్పుడు అయినా ఇబ్బంది వచ్చినప్పుడు దానిని పోవడానికి కూడా సిద్ధంగా ఉండాల్సిందే. నీ తోటి మనిషి ఏడుస్తుంటే అది చూసి నువ్వు సంతోషపడకు. నువ్వు ఎవరిని చూసినా సంతోషపడ్డావో రేపు అనే రోజు ఉంది. అందువల్ల దేవుడు నీకు
అదే ప్రసాదిస్తాడు. అప్పుడు కష్టాలు రావడం జరుగుతుంది. మంచితనానికి విలువ లేదు అనేది ఎంతటి నిజమో, మన మంచితనమే ఎప్పటికైనా మనల్ని కాపాడుతుంది అనేది కూడా అంతే నిజం. నువ్వు చేసే భయాన్ని నీ అంతరాత్మను సమాధానం చెప్పుకో. కలిగితే చాలు. అందరూ నచ్చేటట్లు చేయాలంటే నీ జీవితం సరిపోదు. నటించి వ్యక్తిని నటు ముందు నిజాయితీ ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటుంది. కానీ నటనకు నిజాయితీ అనేది ఏదో ఒకరోజు ఖచ్చితంగా ఏదో ఒకరోజు సమాధానం చెప్పవలసి వస్తుంది. మీ జీవితంలో మీకు తోడుగా ఉంటాను అనేవాళ్ళు మిమ్మల్ని ఏదో ఒకరోజు తొక్కి వేస్తాడు, ముంచి వేస్తాడు. అందరూ మన ముందు నటించేవారు. అవసరం ఉన్నంత వరకు వేడుకుంటారు, అవసరానికి వాడుకుంటారు, అవసరం పెరిగిన తర్వాత ఆడుకుంటారు. జాగ్రత్తగా ఉండండి. దయచేసి భక్తులు అందరూ ఈ వీడియో చూసేటి అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఎన్ఎల్ఆర్ ఛానల్ కింద ఫోన్ నెంబరు ఇచ్చి ఉన్నాను. దయచేసి ఫోన్ చేసి విషయం కనుక్కోండి. కష్టము విలువ, ఇష్టము విలువ ఒకరు చెప్పితే తెలిసేది కాదు. స్వయంగా అనుభూతి చెందితేనే వస్తాయి. లేదంటే ఎదుటి వారిని పడే కష్టము తేలిగ్గాను చూపించేది ఇష్టంగాను చులకనగాను అనిపిస్తాయి. ఎవ్వరు ఏడిపించరు, ఒకరిని బాధించరు. నువ్వే కారణం కావద్దు. ఇతరులు మనం కనిపెట్టినప్పుడు అది ఉసురుగా మారి మనుషుల్ని వెంటాడుతుంది. అది కర్మఫలంగా అయితే నీ భార్య బిడ్డలను కూడా పీడిస్తుంది. తెలుసుకోండి. మంచి చేసేదానికి తోడ్పడండి. భగవంతుడు కార్యక్రమాల్లో చేస్తున్నాం. మీ మీద, మీ బిడ్డల మీద భగవంతుడు ఆశీస్సులు ఉంటాయి. దయచేసి భగవంతుడు భక్తి అనే కార్యక్రమంలోకి రండి. భక్తి అనే కార్యక్రమాన్ని జయప్రదం చేయండి. ఎన్ఎల్ఆర్ ఛానల్ కింద ఫోన్ నెంబర్లు ఇస్తున్నాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. 10 మందికి షేర్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. ఓం నమః శివాయ. జై శ్రీరామ్, జై ఆంజనేయ.